హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు రాగి సంగటి ఎలా సింపుల్గా చేసుకుందామో చూద్దామండి. ఎక్కువ కష్టపడకుండా కుక్కర్లో రాగి సంగటి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వెరీ సింపుల్ అండి. నేనేం చేస్తున్నానంటే ఒక పర్సన్కి సరిపోయేలాగా చేస్తున్నానండి. మీకు క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని అలా వేసుకోండి. నేను ఒక చిన్న కాఫీ కప్పుతోటి మీకు చూపిద్దామని కొంచెంగా చేస్తున్నానండి. ఒక చిన్న కప్పుతోటి బియ్యం తీసుకున్నానండి. అదే ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసులు నీళ్ళు వేస్తున్నానండి. మీరు పెద్ద గ్లాస్ తీసుకుంటే పెద్ద గ్లాస్తో 5 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. మెయిన్ బియ్యం నానాలండి. ఒక 2 hours బియ్యం పోసేసి నానబెట్టేసేయండి. నానిన బియ్యాన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక 5 విజిల్స్ వేసేసేయండి. 5 విజిల్స్ వేసిన తర్వాత వెయిట్ అంతా పోయిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టి ఏ గ్లాస్తో మీరు బియ్యం వేసుకున్నారో అదే గ్లాస్ తోటి 3/4 గ్లాసు పిండి వేసేసేయండి. అంటే ఫుల్గా వేయమాకండి, మరి గట్టిగా వచ్చేస్తుంది. 3/4 గ్లాస్ పిండి వేసేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes ఆవిరికి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కిందకి తీసేసుకోండి. తీసేసుకొని బాగా కలపండి. ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో అయితే బాగా కలుస్తుంది. ఉండలు కట్టకూడదండి, ఉండలు కడితే బాగుండదు. అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడే బాగా తిప్పేసేయండి. ఎగ్ బీటర్ పెట్టి తిప్పేసేసేస్తే అంతా దగ్గరకు వస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక చిటికెడు నెయ్యి వేసి బాగా పూసేసి ఆ సంగటి మొత్తాన్ని కూడా ఆ గిన్నెలో పెట్టేసేయండి. అలా పెట్టడం లేదంటే చూడటానికి అందంగా ఉంటుందండి. లడ్డు వచ్చినట్టు వస్తుందండి. బాగా వేడిగా ఉంటుంది కదా, మన చేత్తో పట్టుకొని లడ్డు చేయలేం కాబట్టి ఆ గిన్నెలో వేసారంటే షేప్గా వస్తుంది. చూడండి ఎంత బాగా అందంగా వచ్చేసిందో. చూసారండి మన రాగి సంగటి చాలా సింపుల్ అండి. చేయటానికి ముందు కష్టం అనిపిస్తుంది, ఒకసారి చేసి చూడండి, రోజు చేసుకోవాలనిపిస్తుంది. సైడ్ డిషెస్ వచ్చి నేను బెండకాయ పులుసు పెట్టానండి, మష్రూమ్ గ్రేవీ చేశాను, క్యాబేజీ ఫ్రై చేశానండి. వెజిటేరియన్స్కి ఇవి బాగుంటుందండి. ఆకుకూర పప్పు చేసుకోవచ్చు. సైడ్లో కొంచెం ఆనియన్స్ పెట్టుకోండి, 2 పచ్చిమిరపకాయలు పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిదండి. షుగర్ కూడా డౌన్ అవుతుంది అంటున్నారు, అంటే తగ్గుతుంది అంటున్నారు. కాబట్టి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూడా ఇలా చేసుకొని తిని చూడండి. నాన్ వెజిటేరియన్కి అయితే నాటుకోడి పులుసు, చేపల పులుసు చాలా బాగుంటుందండి. మా ఇంట్లో స్పెషల్ ఇదండి. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో చూడండి, షేర్ చేయండి. కొంచెం ఏదైనా టిప్స్ చెప్పాలనుకుంటే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.